ఏ రకంగా అందించారు? నవరత్నాలు ఏ రకంగా ప్రజలకు 100% ఇచ్చారు? ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కరోనా టైంలో అంతా ఇబ్బంది. ఓకే 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 లక్ష్మణ్ లక్ష్మణ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ ఓకే ఓకే లక్ష్మణ్ లక్ష్మణ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ ఒక్క నిమిషం ఇస్తాను. చౌదరి గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారట మీరు? చౌదరి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారట? ప్రతిపక్ష హోదా స్థానం ఇవ్వటం లేదట, ఎందుకు అంత భయం ఆయనంటే? ఇప్పుడు ఆర్థిక నేరస్తుల్ని దుర్మార్గం చూస్తే ప్రజలు భయపడ్డారు, భయపెట్టారు కదా. ఈ 5 సంవత్సరాలు చేసింది ఏంది? భయపెడతామే కదా. ప్రజల్లో మన్నలను పొంది మనం ఓట్లు పొందుందామని ఒక్క రోజైనా పని చేశారా? లేదు. అయితే నోటి నుంచి ఒకవేళ ఒక్కటైనా నిజం మాట మాట్లాడతారా? మొన్న 33 మందిని చంపేశారంటే 33 లిస్టు ఇవ్వమని కేంద్రం అడిగింది, అమిత్ షా గారు అడిగారు, ఇక్కడ డీజీపీ గారు అడుగుతున్నారు, ఇక్కడ గవర్నమెంట్ అడుగుతున్నారు, మేము అందరం అడుగుతున్నాం. మాకు ఇవ్వాల్సిన పనులు ఇక్కడ ఫ్లాగ్ చేయండి మీ సాక్షిలో, ఎవరెవరి పేర్లు చూద్దాం అవన్నీ ఇంటింటికి పోయి. అందుగురించి ఏంటంటే ప్రతిపక్ష హోదా అంటే ఇస్తారు ఎవరైనా, ఈ ఇష్టం పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు ఉండేది కూడా మామూలుగా అసెంబ్లీకి వస్తే ఆయన ప్రతిపక్ష హోదానే ఉంటుంది. కానీ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, స్పెక్యులేషను, ఫ్యాబ్రికేటెడ్ ఇష్యూలతోటి సభని మిస్గైడ్ చేయటం తప్పితే ఏం లేదు. అట్లానే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న స్పీకర్ గారు ఎవరైతే కోడెల శివప్రసాద్ ఉన్నారో ఒక ఫర్నిచర్ గురించో లేదా ఇంకో దాని గురించో కొన్ని కేసులు వేసి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన వెంటాడి చేయటం వలన ఆయన సూసైడ్ చేసుకున్నాడు. మరి మీరు అంత బ్రాడ్గా లేరు. అట్లానే చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన ఉన్న ఈ ప్రజావేదికని ఏదైతే ఉందో మనము ప్రజల కోసం ఉంచండి, మాకు ఇవ్వండి, మేము యూజ్ చేసుకుంటాం, మీరు ఇక్కడ దాకా వచ్చి యూజ్ చేసుకోకపోతే అని చెప్పడం అప్పుడు ఈమన్నాం. ఈ లేదు. మరి ఆయన ఎక్కడ కూడా మరి అభిమానం, ప్రేమ లేకపోతే ఆయన సపోర్ట్ ఎక్స్టెండ్ చేయటం కానీ కన్సిడర్ చేయటం కానీ ఏ ఇష్యూనైనా లేదు. అట్లానే కోర్టులు చెప్పినా ఏం లేదు. హైకోర్టులో అయితే కోర్టు చెబితే మరి కోర్టు మాట అనుకున్నా హైకోర్టు పోయాడు, హైకోర్టు పోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయేవాడు. అంతేగాని మరి ప్రజల మాటలే. ఈ రోజున కండెంప్ట్ ఆఫ్ కోర్టులు ఏదైతే 7,000 కేసులు ఎగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. మరి ఇంత భయంకరంగా శాంతి భద్రతలు కానీ న్యాయం ధర్మం ప్రకారం కానీ కోర్టును కానీ మన్నించకుండా మీరు కోర్టుకు వెళ్తాం చాలా సిగ్గుచేటు. ఇప్పుడు కోర్టులని మీరు మన్నించకుండా కోర్టు ఆర్డర్ని చేయకుండా కండెంప్ట్ ఆఫ్ కోర్టులు 1000 కేసులు పడుంటే మరి మీరు రాష్ట్రపతి దగ్గరికి పోతామన్నారు, పోకుండా వెనక్కి తిరిగి వచ్చారు. ఎందుకు? నాడు రాష్ట్రపతి ప్రసాద్కి శిరోమణం కేసులో ఆయనకి ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా ఆయనకి ఏదైతే రావాలో అని ఒక ప్రత్యేక అధికారిని పంపించి రిప్రజెంట్ చేసి ఆయనకి ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేదు. ఆయన దిగిపోయే వరకు ఇవ్వలేదు, ఈయన దిగిపోయే వరకు ఇవ్వలేదు. ఎందుకంటే రాష్ట్రపతి చెప్పిన తర్వాత కూడా నువ్వు విన్నప్పుడు నీ మాట ఆయన ఎందుకు వింటాడు? గివ్ అండ్ టేక్ పాలసీయే కదా ఇక్కడ. నువ్వు రాజ్యాంగం ప్రకారం నడుచుకోకపోతే ఇప్పుడు మామూలుగా మీ కేసులన్నీ సురువు అయినాయి, ఇలా కోర్టుకు కూడా హాజరయ్యారు. మరి ఈ సురువు అయిన తర్వాత ఈ కేసుల్లో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ప్రతిపక్షం కాదు, ప్రజల తరపున కాదు, గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కేసులను మేనేజ్ చేసుకుంటాం ఎట్లయితే చేశారు, ఇప్పుడు కేసులు విచారణకు వస్తే ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం చేయాలా ఏందనే జనాలని ఈ గెయిన్ చేయడం కోసమే ఈ కథలన్నీ. అంతేగాని ప్రజల మీద అభిమానంతో, దయాదాక్షణంతో, ప్రేమతోటి వాళ్ళతోటి ఏదైనా కొంచెం వెసులుబాటుగా ఇప్పుడు చూడండి మేము గల్ఫ్లో ఇద్దరు ఇట్లా చిక్కుకుపోయారు, ఇబ్బందులు పడుతున్నామంటే వెంటనే తెప్పించాం. ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా ఏదైనా మీరు స్పందించింది లేదు, మీరు ప్రజలకు అందుబాటులో ఉన్నది లేదు. ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వివిధ జిల్లాల్లో ఇది అయింది లేదు. అట్లానే మొన్న ఇప్పుడు ఈ ఏదైతే మదనపల్లిలో ఆఫీస్ తగలబడిన దాంట్లో ఒక అధికారి గారు వెళ్తే సీఎంఓ నుంచి ఆయనకి కొన్ని వందల వినతులు వచ్చినాయి. ఇవన్నీ పరిష్కరించడం, 5 సంవత్సరాలు చేసిన ఈ పాపాలన్నీ కడగాలంటే మామూలు విషయం కాదు. అందు గురించి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మరి ప్రజా దర్బార్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వినతులు తీసుకొని దాన్ని ఒక కమిషన్ వేసి వీళ్ళ పాపాల చిట్టాలన్నీ తయారు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉంది. ఈ పాపాలన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కేసులు రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు గారి కేసులో 307 బుక్ అయింది కాబట్టి అరెస్ట్ కాక తప్పదు. వన్స్ అరెస్ట్ అయితే ఈయనకి స్టే ఉన్న కేసులన్నీ కూడా రన్నింగ్ లోకి వచ్చి
కేసులు అన్ని పరిష్కారం అయిపోతాయి. ఓకే చౌదరి గారు ఏంటి షర్మిల గారిని మీరే వదులుతున్నారు ఆయన మీదకి అంటున్నారు, నిజమా? అన్ని కేసులు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టుల్లో ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో మీరు వాలంటరీగా విచారణకు హాజరయ్యి కోర్టులకు సహకరించి మరి ప్రభుత్వం నడిపించిన అధినేతగా మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వం నడిపించిన అధినేతగా మీరు కూడా కానూనుకు సహకరించాలా? మీరెందుకు పారిపోతున్నారు కోర్టులకను వీటికి అటెండ్ కాకుండా? మీరు నిలబడి పరిష్కారం చేయండి, అప్పుడే ఎవరినైనా శిక్షించడానికి మీకు అర్హత వస్తుంది. మీరు ఎంతమందిని అరెస్ట్ చేపించారు, 1000 మందిని అరెస్ట్ చేపించారు. కానీ ఇప్పుడు మేము చూడండి ఎంత కరడు కట్టిన నేరస్తుడైనా మేము నోటీస్ ఇచ్చి పిలిపించి మరి ప్రోటోకాల్ ప్రకారంగానే పోతున్నాం. మీరు ఎంత మిస్యూజ్ చేశారో అధికారం మీకు తెలుస్తుంది. మొన్న మన ఈ టీవీలో డిబేట్ లో మాట్లాడే యాదవ్ను కూడా మేము నోటీస్ ఇచ్చే పంపించాం, పిలిపించి వాళ్ళు కోర్టుని తెచ్చుకున్నారు. అట్లా కోర్టుని మన్నించాలా, మనం లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకోకూడదు. ఎంత నేరస్తుడైనా కోర్టులు శిక్షించాలి, కానీ మనము మ్యాన్ హ్యాండిల్ చేసి మనము అధికార దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయాలని వీళ్ళు చేస్తుంది ఏంటంటే రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా, మళ్ళీ తిరిగి చిగురించకుండా, అమరావతి పూర్తి కాకుండా, పోలవరం పూర్తి చేయకుండా మరి ఎన్ని చేసి ఉన్నట్టయితే పోలవరంలో దాదాపు 40,000 కోట్లు విద్యుత్ ఉత్పత్తి అయితే ఇప్పుడు చూడండి నాగార్జున కుండలాగా చౌదరి గారు అవన్నీ వెళ్దాం, అవన్నీ డెవలప్మెంట్కి వెళ్దాం. ముందు దీని మీద కంపెనీ వెళ్దాం, తర్వాత వెళ్దాం. ఓకే ఒక్క నిమిషం కృష్ణా